హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా ఎపిసోడ్ 26. అర్జున్కి మాత్రం కొంచెం హెడేక్గా ఉండడంతో పడుకుండిపోయాడు. నెక్స్ట్ డే ఉదయాన్నే భార్యకి చెప్పేసి టిఫిన్ తినకుండానే జగదీశ్వరీదేవి దగ్గరికి స్టార్ట్ అయ్యాడు అర్జున్. జగదీశ్వరీదేవి కొడుకుని చూడగానే ఎక్కడలేని ఆనందం మొత్తాన్ని ప్రదర్శిస్తూ, కన్నా వచ్చావా, నిన్న రాకపోయేసరికి చాలా బాధగా అనిపించింది అంటూ మొసలి కన్నీళ్లు కారుస్తూ ఉంది. అది నిన్న ఆఫీస్లో బాగా లేట్ అయిపోయిందమ్మా. ఇంకా అప్పటికే 9 అయిపోయింది. ఇంకా మళ్ళీ సింధు ఒక్కరితే రూమ్లో ఉంది కదా అని వెళ్ళిపోయాను అన్నాడు అర్జున్. సరే నాన్న, ఇంతకీ టిఫిన్ తిన్నావా? రా ఇద్దరం కలిసి తిందాం. మా అమ్మతో కలిసి తినడానికి నేను కూడా తినకుండా వచ్చాను అన్నాడు అర్జున్ నవ్వుతూ. పదకన్నా, ఈరోజు నీకు నా చేతులతోనే తినిపిస్తాను అంటూ కొడుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తినిపించడం మొదలుపెట్టింది. తల్లి కపట ప్రేమ తెలియని అర్జున్ ఆమె నిజంగానే తనకి గోరు ముద్దలు తినిపిస్తుంది అనుకొని హాయిగా తినేశాడు. అమ్మా, అది ఈరోజు సాయంత్రం నేను సింధు కలిసి సింధు వాళ్ళ పుట్టింటికి వెళ్దాం అనుకుంటున్నాము. రేపు ఎల్లుండి ఎలానో హాలిడేస్ కదా, అందుకే తను కూడా కొంచెం మిస్ అవుతుంది వాళ్ళని. తనొక్కరితేనే వెళ్తాను అన్నది, కానీ నేనే చెప్పాను నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దామని. నేను మళ్ళీ మండే వచ్చి నిన్ను కలుస్తాను, సరేనా అమ్మా అన్నాడు అర్జున్. వీడేంటి మెల్లమెల్లగా నా చేతుల్లో నుంచి దాని చేతుల్లోకి వెళ్ళిపోతున్నట్టున్నాడు. చెప్తా, వెళ్ళు, వెళ్ళిరా. నువ్వు వెళ్ళొచ్చిన తర్వాత నా ఆట మొదలవుతుంది అర్జున్ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది జగదీశ్వరీదేవి. తన తల్లి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం చూసిన అర్జున్ ఆమె వైపు చూస్తూ, అమ్మా, ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అడిగాడు అర్జున్ తల్లి వైపు చూస్తూ. ఏం లేదు నాన్న, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి, సరేనా? రాగానే సింధుని కూడా తీసుకొని రా నాన్న, తనని కూడా చూడాలి అనిపిస్తుంది. తనని చూసి కూడా 2 రోజులు అయిపోతుంది అన్నారు జగదీశ్వరీదేవి. సరే అమ్మా, సోమవారం కూడా సింధుని తీసుకొని వస్తాను, సరేనా అన్నాడు అర్జున్. నా కొడుకు బంగారం అంటూ కొడుకుకి మెటికలు విరిచి కొడుకు వెళ్ళే వరకు ఎంతో ఆనందంగా ఉన్నట్టు నటించింది జగదీశ్వరీదేవి. అర్జున్ సాయంత్రం వరకు ఆఫీస్లోనే ఉండి సాయంత్రం మీరాకి రిషికి చెప్పేసి అక్కడి నుంచి తిరిగి హోటల్కి స్టార్ట్ అయ్యాడు. ఇక అర్జున్ వచ్చేసరికి రెడీ అయ్యి భర్త కోసమే ఎదురు చూస్తూ ఉంది సింధు. బేబీ పింక్ కలర్ శారీ కట్టుకొని జడ మొత్తాన్ని లూజ్గా వదిలేసి చిన్న క్లిప్తో బంధించి మేకప్ అవసరం లేకుండా న్యాచురల్గా మెరిసిపోయే తను కళ్ళకి మాత్రం కాటుక పెట్టి పెదాలకు లైట్గా లిప్ బామ్ అప్లై చేసింది. భార్యని అలా చూస్తూ గుటకలు వేశాడు అర్జున్. అర్జున్ గారు, మీరు ఫాస్ట్గా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను మీకులోపు డ్రెస్ తీసి పెట్టేస్తాను అంది సింధు భర్త చూపులు వేడిగా తగిలేసరికి. ఏంటి, అమ్మాయి గారికి అప్పుడే నా చూపులు గుచ్చుకుంటున్నాయా అడిగాడు అర్జున్ కొంటెగా. అబ్బా అర్జున్ గారు, అది కాదు సార్, మళ్ళీ లేట్ అయిపోతాము. నాకు అమ్మని నాన్నని ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తుంది. ప్లీజ్ అర్జున్ గారు అంటూ భర్తని బ్రతిమాలడం మొదలుపెట్టింది. అయితే నాకు ఒక ముద్దు ఇవ్వు, అప్పుడు నేనే పెడతాను కదా. సో ఈసారి నువ్వు లీడ్ తీసుకొని ముద్దు పెట్టాలి, అప్పుడే నేను ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా. అబ్బా, ఏదో ఒక అల్లరి లేకపోతే మీరు అస్సలు ఉండలేరు కదా అంటూ భర్త గుండెల్లో మొహం దాచుకొని ఒక 2 నిమిషాలకి తనని తాను స్థిమితపరుచుకొని అదురుతున్న పెదాలతో అర్జున్ పెదాల దగ్గరికి తీసుకుని వెళ్ళింది సింధు. భార్య చేసే ప్రతి పనిని, తన ప్రతి ఎక్స్ప్రెషన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అర్జున్. ఇక తప్పదు అన్నట్టు భర్తకి ముద్దు పెట్టింది సింధు మునివేళ్ల మీద నిలబడి. అర్జున్ భార్య వైపు చూస్తూ తన నడుము చుట్టూ చేతులు వేసి తనని గాల్లోకి లిఫ్ట్ చేశాడు. భర్త ముద్దుకి తన పూర్తి సహకారాన్ని అందిస్తూ
ఆ ముద్దులో జతకట్టింది సింధు కూడా. భార్య ముద్దుకి పరవశించిపోతూ ఆ ముద్దుని ఇంకా ఇంకా స్ట్రాంగ్‌గా మారుస్తూ ఉన్నాడు అర్జున్. ఒక 5 నిమిషాలకి భర్తని వదిలి దూరం జరిగి భర్త వైపు చూడలేక నేల చూపులు చూస్తూ అయిపోయింది మీ ముద్దు. ఇక మీరు వెళ్ళి ఫాస్ట్‌గా ఫ్రెష్ అయ్యి వస్తే మనం వెళ్దాం అంటూ చెప్పడంతో ఫుడ్ ఆర్డర్ పెట్టేసి స్నానానికి వెళ్ళిపోయాడు అర్జున్. ఇక ఫుడ్ రావడంతో ఫ్రెష్ అయ్యి వచ్చి ఇద్దరూ తినేసి అప్పుడు అక్కడి నుంచి సింధు వాళ్ళ ఊరికి స్టార్ట్ అయ్యారు ఇద్దరు. అలా ముందు రోజు రాత్రి మొదలైన వారి ప్రయాణం మరుసటి రోజు తెల్లవారుజాముకి తన తల్లిదండ్రులు ఉంటున్న అపార్ట్మెంట్స్ ముందు ఆగింది. ఆ అపార్ట్మెంట్స్ చూసిన సింధు ఆశ్చర్యపోయింది. అమ్మ వాళ్ళు ఎక్కడుంటున్నారా అర్జున్ గారు? అడిగింది సింధు ఆశ్చర్యంగా. మరి అల్లా టప్పా ఫ్లాట్స్‌లో పెట్టేస్తా అనుకుంటున్నావా నా అత్తమామల్ని? అడిగాడు అర్జున్. లవ్ యూ అర్జున్ గారు అంటూ కార్‌లోనే భర్తని హగ్ చేసుకుంది సింధు. ఓయ్! మళ్ళీ స్పేస్ మనకి దొరుకుతుందో లేదో తెలీదే. ఒక్క ముద్దివ్వు వెళ్ళిపోదాం. అర్జున్ గారు అయినా మీకీ ముద్దు గోలేంటండి? అస్సలు ఆపలేకపోతున్నాను మిమ్మల్ని. ఇప్పుడే ఇలా ఉంటే ఇంక ఫ్యూచర్‌లో నా పరిస్థితి ఏంటో అంది సింధు ఎటో చూస్తూ. ఓయ్! అప్పుడు గురించి ఇప్పుడెందుకే? ముందు ఇప్పుడివ్వాల్సిన ముద్దు గురించి చూడు. వద్దు అర్జున్ గారు. అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం ముందు అంది సింధు. అబ్బా! వెళ్దాం లేవే. నేనేమన్నా వద్దు అన్నానా ఏంటి? కాకపోతే నాకు నా ముద్దు కావాలి అంటున్నాను అంతే. మీరెప్పుడూ నా మాట వినరని నేనే కదా ఎప్పుడు మీ మాట వినాలి అంటూ చిరుకోపంగా కసురుకుని ఇష్టంగా భర్తకి ముద్దు ఇచ్చింది. ఒక 5 నిమిషాలు పాటు సాగిన ముద్దుకి అడ్డుకట్ట వేస్తూ భర్త నుంచి దూరం జరిగింది సింధు. ఇక వెళ్దామా అడిగింది ఎటో చూస్తూ. సరే పద అంటూ భార్యని తీసుకొని లగేజ్ పట్టుకొని నడిచాడు అర్జున్. ఇక అర్జున్ సింధు వస్తున్నారు అని తెలిసిన కమలాక్షి హారతి పళ్ళెం పట్టుకొని ఇద్దరికీ దిష్టి తీయడానికి గుమ్మం దగ్గరే ఎదురు చూస్తూ ఉంది. అర్జున్ సింధు రాగానే వాళ్ళకి దిష్టి తీసి అప్పుడు వాళ్ళని లోపలికి ఆహ్వానించింది కమలాక్షి. అక్క రాగానే అక్కని గట్టిగా హగ్ చేసుకున్నారు తమ్ముడు రాహుల్, చెల్లి నర్మద ఇద్దరూ. ఎలా ఉన్నారు బాబు బాగున్నారా అడిగారు రంగయ్య మర్యాదపూర్వకంగా. నేను చాలా బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు అడిగాడు అర్జున్. మీ దయ వల్ల ఏ లోటు లేకుండా ఉన్నాను బాబు అన్నారు ఆయన. అయ్యో అంత పెద్ద పెద్ద మాటలు వద్దు. సింధు బాధ్యత నేను తీసుకొని చేశాను అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు అన్నాడు అర్జున్ నవ్వుతూ. సింధు చెల్లి తమ్ముడు ఇద్దరూ తనని వదిలి అర్జున్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మేం బావా అని పిలవచ్చా అడిగారు ఇద్దరు ఎక్సైట్ అవుతూ. మరి మీ అక్కకి హస్బెండ్ని కాబట్టి బావా అనే కదా పిలవాలి అడిగాడు అర్జున్. మేము ఎప్పుడూ అనుకోలేదు ఇంత పెద్ద సింగర్ని ఇంత దగ్గర నుంచి చూస్తాను అని అంది నర్మద. దానికి ముందు నుంచి కూడా మీ పాటలంటే పిచ్చి. దాని మాటల్లోనే నాకు మీ గురించి కొంచెమైనా తెలుసు. లేదంటే అస్సలు తెలిసేదే కాదు అంది సింధు. అవును బావా, తెలుసా నేను ఎన్నిసార్లు అక్కకి మీ పాటలు వినిపించినా తను ఎప్పుడూ చదువు అనే ఉండేది తప్ప ఒక్కసారి కూడా మీ పాటలు వినేది కాదు. మీరు అక్కకి పనిష్మెంట్ ఇవ్వాలి అంది నర్మద. సరే ఇద్దాంలే, ఇద్దరం కలిసి మీ అక్కకి పనిష్మెంట్ ఇద్దాం అన్నాడు అర్జున్. అయ్యో మీరింకా నిలబడే ఉన్నారు బాబు, ముందు కూర్చోండి అంటూ రంగయ్య అల్లుడికి మర్యాదలు చేయడం మొదలుపెట్టాడు. ఇంతలో కమలాక్షి 2 కాఫీ కప్స్ పట్టుకొని ఒకటి అల్లుడి చేతికి ఇచ్చి ఇంకొకటి కూతురి చేతికి ఇచ్చింది. నర్మదా రాహుల్ ఇద్దరూ అర్జున్ పక్కకి చేరిపోయి అర్జున్తో మాటలు మొదలుపెట్టేశారు. నాన్న, నేను వచ్చిన తర్వాత ఫస్ట్ 5 మినిట్స్ మాత్రమే వాళ్ళు నాతో మాట్లాడారు. ఆ తర్వాత అంతా అర్జున్ గారితోనే మాట్లాడుతున్నారేంటి? నీతో మాట్లాడడానికి ఏముందక్క? చిన్నప్పటి నుంచి నీతో మాట్లాడుతూనే ఉన్నాం కదా! కానీ బావతో మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం. అందుకే బావతోనే మాట్లాడుతున్నాం అన్నాడు రాహుల్. రాహుల్ చెప్పిన సమాధానానికి అర్జున్ నవ్వితే సింధు మాత్రం భర్త వైపు ఉక్రోషంగా చూస్తూ ఉంది. అర్జున్ గారు నవ్వుతున్నారు కదా, నవ్వుకోండి నవ్వుకోండి, బాగా నవ్వుకోండి, తర్వాత చెప్తాం మీ పని
అనుకుంటూ భర్తని తిట్టుకుంటూ తల్లి ఇచ్చిన కాఫీ తాగేసింది. కమలాక్షి కూతుర్ని పక్కకి పిలవడంతో తల్లి దగ్గరికి వెళ్ళింది సింధు. అల్లుడు గారు, నువ్వు ఈ రూమ్లో ఉండండి, వేడి నీళ్ళు పెట్టమంటావా అల్లుడు గారికి? ఆహా లేదమ్మా, అతను చల్ల నీళ్ళతోనే చేస్తారు, అదే అలవాటు అతనికి. నువ్వు మళ్ళీ వేడి నీళ్ళు పెట్టకు, పెట్టినా కూడా అతను చేయడు అంది సింధు. ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి, నేను ఈలోపు టిఫిన్ చేసేస్తాను. అమ్మ వద్దే, అప్పుడే టైం ఇంకా 4:30 అవుతుంది, అంతే కొంచెం సేపు పడుకుంటాము. అదేంటంటే నిన్న ఆఫీస్ నుంచి వచ్చాక కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా స్టార్ట్ అయిపోయాము, కొంచెం సేపు తను కూడా రిలాక్స్ అవుతారు కదా అంది సింధు తల్లి వైపు చూస్తూ. అలా అంటావా, సరే అయితే కొంచెం సేపు పడుకోండి, నేను ఒక 7 అలా అయిన తర్వాత అప్పుడు నేను లేపుతాను అన్నారు కమలాక్షి. సరే అంటూ చెప్పడంతో కొంచెం సేపు అందరితో మాట్లాడి ఆ తర్వాత రెస్ట్ తీసుకోవడానికి అర్జున్ సింధు రూమ్లోకి వెళ్ళిపోయారు. కమలాక్షి వాళ్ళు కూడా కొంచెం సేపు నిద్రపోవడానికి పిల్లల్ని తీసుకొని ఇంకొక రూమ్లోకి వెళ్ళిపోయారు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.